వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. మొన్న బీరకాయ తోట చూసాం కదా, దాని పక్కనే ఉన్న కాకర తోటను కూడా చూసేయండి. ఈరోజు చూస్తున్నారు కదా, కాకర తోట నిలువు పందిర్లు అంటారు వీటిని. ఈ నిలువు పందిర్లో కాకరకాయని పెంచుతున్నారు. ఇదే పద్ధతి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. స్థలం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా నిలువుగానే కర్రలు నాటి మధ్యలో అల్లించుకోవచ్చు. కాకర తీగలు చూసారా ఎంత బాగున్నాయో. కాకరకాయలు అద్భుతమైన టేస్ట్లో ఉంటాయని నేను చెప్పనండి. ఎందువల్లంటే అవి చేదుగా ఉంటాయని మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఔషధ గుణాల విషయం దగ్గరకు వచ్చేసరికి డయాబెటీస్ రోగులకి ఇది అద్భుతమైనటువంటి వరప్రసాదం అనే చెప్పాలి. షుగర్ ఉన్నవాళ్ళు ఈ కాకరకాయలు తినడం వల్ల షుగర్ పోతుంది, లేని వాళ్ళకైతే షుగర్ ఇంకెప్పటికీ రాకుండా ఉంటుందన్నమాట. అటువంటి కెమికల్ కాంపౌండ్స్ అనేటివి కాకరకాయలో ఉన్నాయి. చేదని అన్నారా, కొంచెం పుల్లటి మజ్జిగలో ఉడకబెట్టుకొని తినడం మంచిది, లేదా చింతాకు వేసి ఉడకబెట్టుకోవడం వల్ల ఆ చేదుదనం అంతా పోతుంది. వారానికి 3 సార్లు కంపల్సరిగా మీ మెనూలో చేర్చుకోండి. చూస్తున్నారు కదా, ఆడకొచ్చినా నేను తాటి పండ్లు అయితే వదలను. ప్రకృతి ఇచ్చినటువంటి వాటిని మనం వదలకూడదనమాట. వెనకాల ఉన్నటువంటి ఈ నీటి చలమను చూడండి, ఎంత అద్భుతమైన దృశ్యమో కదా. ఫారిన్ కంట్రీస్లో ఇట్లాంటివి కనిపిస్తాయా? ఇండియాలో పుట్టడం వల్లే మనం ఇట్లాంటి అద్భుతమైన దృశ్యాలన్నీ చూడగలుగుతున్నాము. మనం ఎంతో అదృష్టవంతులం అని చెప్పాలి. ఎవరైనా లోగా ఫీల్ అవుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ప్రకృతిలోకి రాండి. ఇటువంటి పచ్చటి అందమైన దృశ్యాలు చూసి చక్కగా రీఛార్జ్ అయిపోండి. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఉంటానండి. బాయ్ బాయ్.